ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ మీ సమాధానాలను తెలియజేస్తున్నా మీ అందరి కొరకు మా ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. చాలా అద్భుతమైన గీతం. శ్రేష్టమైన భావమును గురించి శిష్యులకు నేర్పావు కదా అయ్యా ప్రార్థన. అలాంటి ప్రార్థన మాకు కూడా నేర్పు తండ్రి, పరలోక ప్రార్థన నేర్పు తండ్రి అని ఈ పాటలో భక్తుడు ప్రార్థించడాన్ని ప్రభు నుండి కోరుకుంటున్నాడు. అవును, ప్రార్థనే మనకు ఆశీర్వాదమై ఉన్నది. ప్రార్థించే వారిగా ఉన్నప్పుడే మనము దేవుని సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని పొందుకోగలము. మన ప్రతి అవసరతలో ప్రార్థన ద్వారా సమాధానాన్ని పొందుకోగలము. నేడు వాగ్దానాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతుననుకుంటుని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. తన జీవితంలో ఒక అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. భీతి నా జీవితంలో కలుగగా, ఎలాంటి భీతట ఇది, ఎలాంటి భయము అతడు ఎదుర్కొన్నాడట. నేను కనుమరుగైపోయాను అనుకున్నాను, నా బ్రతుకు నాశనం అయిపోయింది అనుకున్నాను, నేను ఇక లేను అనుకున్నాను. నాకు శోధన, బాధ నాలో భీతిని, భయాన్ని నింపివేసింది. అయితే ఇలా నేను అయిపోయానని అనుకున్నప్పటికీ ఒక గొప్ప సంగతి ఈ వచనంలో చెప్తున్నాను అంటున్నాడు. ఇలా అంతా కూలిపోయింది అనే సమయంలో నేను యెహోవాకు మొరపెట్టాను. మొర్రపెట్టగా దేవుడు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించాడు అంటున్నాడు. అవును, ఈ ఉదయం ఎంత ప్రతికూలతల్లో నీవున్నా, ఎంత ఘోరమైన స్థితిలో నీవున్నా, ఈ రోజులు భయంకరంగా వెళ్ళబుచ్చుతున్నా, నా ఆరోగ్యం ఇంకా మెరుగుపడదు, నా బ్రతుకులో సంతోషం ఇక రాదు, నేను ఆశించిన స్థితికి నేను ఇక చేరలేను, నెమ్మదికరమైన రోజులు ఇంకా చూడలేను అనే స్థితిలో ఉండి ఎవరైనా కనుక ఈ మాటలను ఏకీభిస్తుంటే, వింటుంటే దేవుని వాగ్దానం మీలో ఆశను పుట్టిస్తుంది. మొర్రపెట్టినప్పుడు, నీ సమస్య అంతా ఆయన ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు నీ విజ్ఞాపనల ధ్వని ఆయన ఆలకిస్తాడట. ఆలకించి ఊరికే ఊరుకోడు, సమాధానం ఇస్తాడు, నీ బ్రతుకును చిగురింప చేస్తాడు. అంతా అయిపోయిందని అనుకున్న ఎందరో భక్తుల జీవితాల్లో దేవుడు తన మహిమార్థంగా మరింతకాలం వాడుకున్నాడు. ఏలియా, హిజ్కియా, హాగరు, దావీదు, ఎస్తేరు, ఇలా ఎందరో భక్తులు మనం ఆలోచన చేసినప్పుడు వారు శ్రమలో దేవునికి మొర్ర పెట్టారు. ఆ శ్రమను బట్టి కృంగిపోలేదు, కానీ విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధికి వినబడేలా చేశారు. మనం ఇప్పుడు ఎంతో అమూల్యమైన సమయానికి చేరుకున్నాం. ఉపవాస విజ్ఞాపనల కూడికలు మన సంఘంలో ఈ వారంలో 3 రోజులు ఏర్పాటు చేయబడుతున్నాయి. నీ విజ్ఞాపనలన్నీ నీకు గుర్తున్నాయా? లిస్ట్ రాసుకో. విశ్వాసంతో సంఘంలో చేరి మొరపెట్టు, సంఘంతో ఏకీవించు, సంఘం కొరకు ప్రార్థించు, సంఘం నీ కొరకు ప్రార్థించమని కోరు, సహవాసంతో కూడా ఏకీవించు. ఎంత దూరంలో ఉన్నప్పటికీ మనకి ఆన్లైన్ అందుబాటులో ఉంది కాబట్టి మీ ఏకీభావాన్ని తెలియచేయండి. నీవు ఏమనుకుంటున్నావో, ఈరోజు నాశనం అయిపోయాను,
ఈ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాను, నా మొర ఎవరు వినేవారు లేరు అనుకుంటున్నావేమో. నీ ప్రభువు నీ మొర విని నూరంతలుగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మరొక అవకాశాన్ని కూడికల ద్వారా అనుగ్రహిస్తున్నాడు. మొరపెట్టు, విజ్ఞాపన చేయి, నీకు సమాధానం ఇస్తానని ఈరోజు వాగ్దానం ఆధారంగా మాట్లాడుతున్నాడు. ఉపవాస కూడికల కొరకు ప్రార్థించండి. ఈ వాగ్దానం ఆధారంగా ప్రభువుని స్తుతించండి, ప్రార్థించండి. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ ఉపవాస కూడికల్లో మీ ఏకీభావాన్ని, మీ పాలు పంపును, మీ సమర్పణను, మీ విజ్ఞాపనలు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించేవారిగా మీ విజ్ఞాపనల కొరకు సంఘంలో ప్రస్తావించి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గుంపు ప్రార్థించేదిగా ఉందని మర్చిపోకండి. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన. కృపగల మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఎలాంటి భీతిలో ఉన్నారో, ఎలాంటి నాశన స్థితిలో ఉన్నారో, ఎలాంటి భయం వారిని పట్టుకునుందో, నీవు వారితో మాట్లాడి ఉన్నావని, వారిని బలపరిచి ఉన్నావని నమ్ముతున్నాను. మొర్రపెట్టగా విజ్ఞాపన ధ్వని విన్నాడని భక్తుడు సాక్షిస్తున్నాడు. ఈరోజు మేము మొర్రపెట్టినప్పుడే మా విజ్ఞాపనలను నీవు వింటావని, మేము మొర్రపెట్టేవారిగా ఉన్నప్పుడే రేపు మేము సాక్షి ఇచ్చేవారిగా ఉంటామని నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించావు, బలపరిచావు. మా ప్రభ, ఎవరు ఎలాంటి విజ్ఞాపనలు చేస్తున్నారో వారిని ఆలకించి వారికి సమాధానం ఇచ్చి వారిని ఆదరించమని, ఈ మాటలతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద దీని ఆశీర్వాదాలు కుమ్మరించమని, ఈ ఏకీభావం నూరంతల ఆశీర్వాదానికి దారిగా నడిపించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. Thank you.